ఈరోజు నేను మీతో ఒక సూటి మాట చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఎప్పుడైనా అన్నీ అయిపోయాయి అనిపించిందా? మీ పరిస్థితులు చూస్తుంటే ఎటు చూసినా నిరాశ, అప్పుల బాధలు, తెగని రోగం, పాడైపోయిన కుటుంబం, ముక్కలైపోయిన కలలు. మీ జీవితం ఒక ఎండిపోయిన ఎముకల లోయలా మారిపోయిందా? ఇక నా బ్రతుకింతే, ఇక నేను కోలుకోలేను, నా కథ ముగిసిపోయింది అని మీరు కన్నీళ్లు పెడుతున్నారా? అయితే ఈరోజు బైబిల్లోని ఒక అద్భుతమైన అధ్యాయం యెహెజ్కేలు 37, ఎజీకియల్ 37 మీకోసమే. దేవుని ఆత్మ యెహెజ్కేలును ఒక లోయలోకి తీసుకువెళ్లాడు. ఆ లోయ నిండా ఎముకలున్నాయి. అవి మామూలు ఎముకలు కావు. బైబిల్ చెబుతోంది అవి బహుగా ఎండిపోయియుండెను. అంటే అక్కడ ఏమాత్రం జీవం లేదు, ఆశ లేదు. అప్పుడు దేవుడు ఆ ప్రవక్తను ఒక ప్రశ్న అడిగాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా? సహోదరి, సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు. నీ చచ్చిపోయిన వ్యాపారం బ్రతుకుతుందా? ముగిసిపోయిందనుకున్న నీ జీవితం మళ్లీ చిగురిస్తుందా? ఎండిపోయిన నీ గర్భం ఫలమిస్తుందా? లోకం వీలు కాదు అనొచ్చు, డాక్టర్లు అసాధ్యం అనొచ్చు, కాని దేవుడిక్కడ ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుని అగ్ని ఈరోజు నీ గదిలోకి రాబోతోంది. సిద్ధంగా ఉండు. ఆ ఎండిపోయిన ఎముకలను చూసి దేవుడు యెహెజ్కేలుతో కూర్చుని ఏడువు అని చెప్పలేదు. అయ్యో ఎంత ఘోరం అని బాధపడు అని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రవచించు. ఆ ఎముకలతో ఇలా చెప్పు, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. నేను మీలోనికి జీవాత్మను, బ్రెత్ ఆఫ్ లైఫ్ను రప్పించబోతున్నాను. మీరు బ్రతుకుతారు. ఎంత అద్భుతమైన మాట! మనకున్న సమస్య ఏంటో తెలుసా? మన సమస్యల ముందు కూర్చొని మనం ఏడుస్తూ ఉంటాం. అప్పులను చూసి భయపడతాం, రోగాన్ని చూసి వణికిపోతాం. కాని దేవుడు ఈరోజు నీతో చెబుతున్నాడు, నీ కన్నీళ్లు ఆపు. నీ నోరు తెరిచి నీ సమస్యకు దేవుని వాక్యాన్ని ప్రకటించు. నీ రోగంతో చెప్పు, యేసుక్రీస్తు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలుగునుగాక. నీ అప్పులతో చెప్పు, నా దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో నా ప్రతి అవసరమునూ తీర్చునుగాక. యెహెజ్కేలు ప్రవచించడం మొదలుపెట్టగానే ఎముకలు గడగడమాడాయి. ఏ ఎముకకు ఆ ఎముక అతుక్కుంది. వాటిమీద నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మం కప్పబడింది. హల్లెలూయా! దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. నువ్వు దేవుని వాక్యాన్ని నీ పరిస్థితుల మీద పలకడం మొదలుపెడితే నీ జీవితంలో చెదిరిపోయిన ముక్కలన్నీ మళ్లీ అతుక్కోవడం మొదలవుతాయి. ఎక్కడైతే మరణం ఉందో అక్కడ కదలిక మొదలవుతుంది. కానీ ఆగండి, అక్కడో భయంకరమైన దృశ్యం ఉంది. బైబిల్ చెబుతోంది, వాటికి నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, కానీ వాటిలో ప్రాణం లేదు. శరీరం ఉంది, కాని జీవం లేదు. ఆకారం ఉంది, కాని అగ్ని లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి, చాలా చర్చుల పరిస్థితి ఇదే. పైకి చూస్తే అన్నీ బాగుంటాయి. అందమైన చర్చ్ బిల్డింగ్ ఉంది, పెద్ద పెద్ద పాటల బృందాలున్నాయి, మెడలో సిలువలున్నాయి, చేతిలో బైబిలుంది. ఆదివారం ఆరాధనకు వెళుతున్నారు, వస్తున్నారు, అన్నీ కరెక్ట్గా ఆకారంలో ఉన్నాయి. కాని వారిలో ప్రాణం లేదు, దేవుని అగ్ని లేదు. లోపల పాపం, రహస్య వ్యసనాలు, గర్వం, అసూయ, పైకి మాత్రం భక్తి. సహోదరుడా, దేవునికి ప్రాణం లేని శవాలవసరం లేదు. కేవలం బైబిలు పట్టుకొని తిరిగే పేరుకే క్రైస్తవులు దేవునికి అక్కరలేదు. అపవాది సాతాను నీ చర్చ్ బిల్డింగ్ చూసి భయపడడు, నీ డబ్బు చూసి భయపడడు. వాణ్ణి గడగడలాడించేది ఒక్కటే, నీలో ఉన్న దేవుని అగ్ని, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీలో ఆ జీవం ఉందా? నీ ప్రార్థనలో ఆ అగ్ని ఉందా? అప్పుడు దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు, ఇప్పుడు ఆత్మకు ప్రవచించు. 4 దిక్కుల నుండి ఓ జీవాత్మ రా, ఈ హతులై పడి ఉన్నవారు బ్రతుకునట్లు వారి మీద ఊదు. యెహెజ్కేలు ఆ మాట పలకగానే ఆకాశం చీల్చుకొని దేవుని ఆత్మ, ద బ్రెత్ ఆఫ్ గాడ్, ద రువాహ్ పెనుగాలిలా దిగివచ్చింది. ఆ శవాల మీద పరిశుద్ధాత్మ ఊపిరి తగలగానే వాటన్నిటిలో ప్రాణం వచ్చింది. వారు తమ కాళ్లమీద నిలబడ్డారు. వారు ఒక చిన్న గుంపు కాదు, అది యెహోవా మహాసైన్యము. ఈ క్షణమే వీడియో చూస్తున్న నీ గదిలోకి ఆ పరిశుద్ధాత్మ అగ్ని దిగివచ్చునుగాక. నీలో చచ్చిపోయిన ఆత్మ నిద్రలేచునుగాక. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు నీ డిప్రెషన్ పారిపోతుంది, నీ రోగాలు కాలిపోతాయి, నిన్ను బంధించిన చీకటి శక్తులు గజగజ వణుకుతాయి. ఎందుకంటే నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు యేసుక్రీస్తు మహాసైన్యంలో ఒక యోధుడివి. యు ఆర్ ఏ వారియర్ ఇన్ గాడ్స్ ఆర్మీ. లోకమేమంటోందో తెలుసా? ఇశ్రాయేలీయులేమన్నారు?
మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ నశించింది, మేము నాశనమయ్యాము అని ఏడ్చారు. కాని దేవుడంటున్నాడు, ఇదిగో నేను మీ సమాధులను తెరవబోతున్నాను, నేను మిమ్మల్ని మీ సమాధుల నుండి బయటకు రప్పించబోతున్నాను, నా ఆత్మను మీలో ఉంచబోతున్నాను, మీరు బ్రతుకుతారు. మీ సమాధి పేదరికం కావచ్చు, రోగం కావచ్చు, పాపం కావచ్చు, ఈరోజు యేసునామంలో ఆ సమాధి బ్రద్దలవుతోంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండెల్లో ఏదో తెలియని కదలిక వస్తోందా? దేవుని ఆత్మ నిన్ను తాకడం నువ్వు ఫీలవుతున్నావా? అది దేవుని పిలుపు. ఆయన నిన్ను ఆ సమాధిలో విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు, నీ ఎండిపోయిన పరిస్థితి ఆయనకు తెలుసు. కాని దేవునికి కావలసింది నీ ఏడుపు కాదు, నీ సమర్పణ. ఈ క్షణమే నువ్వు ఎక్కడున్నా సరే మోకాళ్ల మీద నిలబడు, నీ చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చెయ్యి. దేవుని అగ్ని నిన్నిప్పుడు తాకబోతోంది. యేసయ్యా, నా బ్రతుకు ఒక ఎండిపోయిన ఎముకల లోయలా మారిపోయింది ప్రభువా. నాలో ఆశ లేదు, జీవం లేదు, పైకి మాత్రం భక్తిగా నటిస్తూ లోపల చచ్చిపోయిన స్థితిలో ఉన్నాన్నాయనా, నన్ను క్షమించు. ఓ పరిశుద్ధాత్మ, నాలోనికి రా. హోలీ స్పిరిట్, కమిన్ టు మీ. 4 దిక్కుల నుండి నీ జీవాత్మను నా మీద ఊదు. నా పాపాన్ని, నా బలహీనతను నీ అగ్నితో కాల్చివెయ్యి. నన్ను నా సమస్యల సమాధిలో నుండి బయటకు తీసుకురా. ఈరోజు నుండి నేనొక భయస్థుడిగా కాదు, నీ మహాసైన్యంలో ఒక యోధుడిగా బ్రతికే కృపదయచెయ్యి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ అగ్ని మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ సమాధిలో నుండి బయటకు వచ్చి దేవుని కోసం ఒక మహాసైన్యంగా నిలబడాలని మీరు నిర్ణయించుకుంటే, కమెంట్స్లో పరిశుద్ధాత్మ నన్ను నింపు, హోలీ స్పిరిట్ ఫిల్ మీ అని టైప్ చేయండి. దేవుని జీవాత్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బ్రతికించి ఒక మహాసైన్యముగా మార్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు తిరిగి బ్రతుకగలవా? ప్రవచించు, నా జీవపు ఊపిరిని వీటిలోనికి రప్పించు. యెహోవా వాక్కును వినమని వీటికి ఆజ్ఞాపించు. ఎండిపోయిన ఎముకల లోయలో, నిస్సహాయపు చీకటి వేళలో, మనుష్య కుమారుడ పలకవా, ఇవి తిరిగి జీవించునానగా. నా వల్ల కాదు ప్రభువా, నీకే సమస్తము సాధ్యము. వాగ్దానమునిచ్చే దేవుడవు, నీ శబ్దమునకే లొంగును మరణము. మహోన్నతుడా, సర్వాధికారివి నీవే, పరిశుద్ధుడా, ప్రాణదాతవు నీవే. ఎండిన ఎముకలతో పలకమన్నావు, ప్రవచించి మహిమను చూడమన్నావు. ఒక చప్పుడు, ఒక సవ్వడి, ఎముకలు కదిలను చూడు. మరణపు లోయలో జీవపు గర్జన, సైన్యము లేచెను నేడు. రాజరాజ రాజ, పరిశుద్ధుడవు నీవే. మహిమ 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 మహిమాన్వితుడవు నీవే. నరపుత్రుడా, ఈ శవములకు రూపము వచ్చెను గాని జీవము లేదు. నలుదిక్కుల నుండి వాయువును రమ్మని ప్రవచించు. నరములు మాంసము కప్పగా దేహాల రూపము వచ్చెను, కాని ఊపిరిలేని ఆ శవములకు నీ ఆత్మగాలి కావలెను. ప్రవచించు ఓ నరుడా అని దేవుడు ఆజ్ఞను ఇవ్వగా, నలుదిక్కుల నుండి ఓ గాలి వీచెను లోయను తాకగా. గాలి వీచెను, ఊపిరి వచ్చెను, మరణము ఓడెను, జీవము గెలిచెను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మహాసైన్యముగా నిలిచెను. పడిపోయిన నీ
నమ్ముము నీవు అద్భుతము చూడు. ఒక చప్పుడు ఒక సవ్వడి ఎముకలు కదిలెను చూడు. మరణపు లోయలో జీవపు గర్జన సైన్యము లేచెను నేడు. రాజ 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 పరిశుద్ధుడవు నీవే. మహిమ 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 మహిమాన్వితుడవు నీవే. జీవపు ఆత్మ మహాసైన్యము యెహోవాకే మహిమ. ఆమేన్. Strength in grace. It's all about Jesus.